ఎక్కడో అంటుకున్న అగ్గిరవ్వ అడవిని మొత్తం దహనం చేస్తుంది. అలాగే ఎక్కడో ఒక చోట మొదలైన పుకారు వ్యవస్థను మొత్తం అట్టడుకేలా చేస్తుంది. దీనివల్ల జరిగే నష్టం తర్వాత గాని అర్థం కాదు. వాస్తవానికి పుకార్లు సృష్టించడం సులువు, లేనిపోని వ్యాఖ్యలు చేయడం మరింత సులువు. కానీ ఆ తర్వాత పరిణామాలను అదుపు చేయడం అంత సులభం కాదు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది కాబట్టి ఏమీ చేయలేని దుస్థితి నెలకొంటుంది. ఇప్పుడు నేపాల్ దేశంలో జరుగుతున్న పరిణామాలు కూడా అదే విధంగా ఉన్నాయి. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలో ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. ముఖ్యంగా యువత రోడ్ల మీదకి వచ్చారు. దానికంటే ముందు అక్కడ ప్రతిపక్ష నాయకుడి మీద విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ప్రజలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నారు. అధికార పక్షం మీద పడ్డారు. కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఒప్పందాలు ఇవన్నీ కూడా శ్రీలంకలో పరిస్థితి చేయి దాటిపోవడానికి కారణమని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. నిజానికి శ్రీలంక విషయంలో అంతర్జాతీయ మీడియా ఆ స్థాయిలో రెస్పాండ్ అవ్వడం అదే తొలిసారి. దాని వెనుక ఏం జరిగింది, ఎవరున్నారని ఆరా తీస్తే అమెరికా హస్తం ఉందని తేట తెల్లమైపోయింది. ఇప్పుడు అగ్రరాజ్యానికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం శ్రీలంక ఉంది కాబట్టి శ్రీలంకలో జరిగిన ఏ పరిణామం కూడా బయటకు రావడం లేదు. పైగా అక్కడి వనరుల మీద అమెరికా కంపెనీలు కన్ను వేశాయి. అనుకూలమైన ప్రభుత్వం ఉండడంతో దర్జాగా దోచుకుపోతున్నాయని అక్కడి నాయకులు ఆరోపిస్తున్నారు. అమెరికాకు సముద్రంలో చోటు ఇవ్వనందుకు బంగ్లాదేశ్ మీద కక్ష కట్టింది. బంగ్లాదేశ్ లో ఏకంగా ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఉద్యమం కాస్త అక్కడి ప్రధానమంత్రిని దేశం విడిచి పారిపోయేలా చేసింది. ఫలితంగా రకరకాల విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అల్లర్లు ఇంకా తగ్గలేదు, విధ్వంసం ఆగలేదు. బంగ్లాదేశ్ లో ఈ స్థాయిలో దానం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం అమెరికాని షేక్ హసీనా ఆరోపించారు. ఇప్పటికీ ఆమె అదే మాట మీద కట్టుబడి ఉన్నారు. దేశంలో అల్లర్లు చోటు చేసుకోవడంతో భారతదేశంలో ఆమె ఆశ్రయం పొందారు. ప్రస్తుతం నేపాల్ దేశంలో కూడా ఇదే స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. ఏకంగా పార్లమెంటుకు ఆందోళనకారులు అగ్గి రాజేశారు. ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చారు. ఇది ఎంతవరకు దారి తీస్తుందనేది అర్థం కావడం లేదు. అక్కడ సైన్యం దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ గొడవలు తగ్గడం లేదు. అక్కడ అధికార పక్ష, ప్రతిపక్ష నాయకులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. జరుగుతున్న గొడవల వల్ల 20 మంది దాకా చనిపోయారని తెలుస్తుంది. మంత్రులను, మాజీ సీఎంలను ఇలా ఎవరిని వదలట్లేదు. దారుణమైన దాడులకు దిగుతున్నారు. మన చుట్టూ ఉన్న దేశాల్లో అంత్యర్థాలు సృష్టించి ఆర్థికంగా నష్టం చేకూర్చే ప్రణాళికను డ్రాగన్ అగ్రరాజ్యాలు విజయవంతంగా చేపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రైతుల ముసుగులో జరిగిన ఉద్యమం కూడా అలాంటిదేనని, దాన్ని విజయవంతంగా ఛేదించి మోదీ నిలబడ్డారని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా మన దేశంలో అటువంటి గొడవలు సృష్టించడానికి కుట్రలు జరుగుతున్నాయని, దీని వెనుక చైనా, అమెరికా హస్తం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.